ఒకసారి మటన్ బిర్యానీ మీ హస్బెండ్స్కి ఇలా ఈ స్టైల్లో చేసి పెట్టండి, పక్కా అయితే పొగుడతారు. మనం ఎంత కష్టపడి వంట చేసినా బాగుంది అని ఒక్క మాట చెప్తే ఆ కష్టమంతా మర్చిపోతాము. సో నేను చెప్పినట్టు మటన్ బిర్యానీ వన్స్ వాళ్ళకి సర్ప్రైజ్ చేసి వీకెండ్లో అలా పెట్టండి. రెస్టారెంట్లో కన్నా టేస్ట్ అయితే 100 రెట్లు చాలా బాగుంటుంది, నాది గ్యారంటీ. కావాలంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత నా కింద కమెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందని కూడా మీరు కమెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ అయితే మీరు చూస్తున్నారు కదా వీడియోలోనే, ఫస్ట్ నేను పాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు అయితే వేసేసుకొని ఆనియన్స్ అయితే పెద్ద సైజు వేసేసుకొని ఒక సైడ్ మగ్గబెట్టేసేసాను. అండ్ దాని తర్వాత అయితే మటన్ మ్యారినేట్ చేసేసుకొని సిమ్లోనే చేయండి, వంట అంతా కంగారు ఏం వద్దు. సిమ్లో వంట ఎంత సిమ్లో చేస్తేనే అంత టేస్టీగా ఉంటుంది. వన్స్ మనకి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన మటన్ అనేది వేసేసేయండి. అంటే జస్ట్ ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకే నేను మ్యారినేట్ చేశాను, ఫ్రిడ్జ్లో గట్రా ఏం పెట్టలేదు. మనం మటన్ వేసేసిన తర్వాత ఒక నిమ్మకాయ అలానే 3 గ్రీన్ పచ్చిమిర్చి చక్కగా సన్నగా కట్ చేసి వేసేసేయండి. ఒక 20 మినిట్స్ అండి సిమ్లో పెట్టి మగ్గించండి. సిమ్లోనే, మీడియం టు సిమ్ కూడా కాదు, సిమ్మే. ఒక 20 మినిట్స్ చక్కగా మటన్ మగ్గిన తర్వాత ఆ గీ అంటే ఆయిల్ కానీ గీ అనేది పైకి తేలుతుంది. అప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి 7 విజిల్స్ అయితే పెట్టేసేయండి. ఒక విజిల్ వచ్చేసి హైలో, ఇంకో 6 విజిల్ వచ్చేసి సిమ్లో అనమాట. ఈలోపు మనం రైస్ కూడా చక్కగా 1 అవర్ సోక్ అయితే చాలా బాగా వస్తుంది మనకి పొడిపొల్లాడుతూ. ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత, యాక్చువల్లీ నా కుక్కర్ చిన్నది, మేము చిన్న ఫ్యామిలీ కదా ఇద్దరమే ఉంటాము అని పెద్ద పెద్దవి నా దగ్గర లేదు. మీ దగ్గర పెద్ద కుక్కర్లో అయితే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసాను. నా దగ్గర ఏంటంటే కుక్కర్ సరిపోదు కాబట్టే నేను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, అందుకని నేను ఇంత క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్లో చక్కగా ఈ ఎసరు కాగుతున్నప్పుడు ఉప్పు కూడా చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చూపించలేదు కానీ వీడియోలో ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. సో టోటల్గా నాకు 2.5 స్పూన్స్ అయితే ఉప్పు అయితే పడింది. ఫస్ట్ రైస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హైలో పెట్టండి, తర్వాత సిమ్ చేసేసండి. చూస్తూ ఉండండి ఒక 15 మినిట్స్ తర్వాత. మాడితే మాత్రం అస్సలు టేస్ట్ మారిపోతుంది, మనకి చూస్తుంటేనే అర్థమైపోతుంది, నేను చెప్పక్కర్లేదు. బిర్యానీ రైస్ ఎంత పొడి పొడిలాడతా, టేస్ట్ అయితే టాప్ నాచ్ అసలు. ఖచ్చితంగా మీ కమెంట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కనీసం ఒక్కలైనా కమెంట్ పెట్టండి, నేను చేశాను రెసిపీ ట్రై చేశాను అక్క అని, ఓకేనా?